హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు వ్లాగ్ దేని గురించి అయితే మీకు లాస్ట్లో చెప్తానమాట. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 9:45 అయింది. నేనైతే కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ ఒక ఫంక్షన్ అయితే ఉందన్నమాట, ధోతి ఫంక్షన్ మా రిలేటివ్స్ది. సో ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళాలి. సో దానికి వెళ్ళాలంటే మార్నింగ్ త్వరగా రెడీ అవ్వాలన్నమాట. సో అలా వెళ్ళాలంటే మనం పనులన్నీ క్విక్గా చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే మనం నైటే ప్రిపరేషన్స్ చేసుకోవాలన్నమాట. అంటే శారీస్, బట్టలు, క్లాత్స్, జ్యువెలరీస్, ఇలా ఏ ఐటమ్స్ ఉన్నా సరే అవన్నీ అయితే నైట్ మనం రెడీగా పెట్టుకుంటే మార్నింగ్ త్వరగా లేచి త్వరగా రెడీ అవ్వడానికి అయితే మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఏ ఫంక్షన్ అయినా సరే, నేను ఏదనుకున్నా సరే ముందు నైట్ రెడీగా అయితే పెట్టుకుంటాను. బట్టలు కానీ జ్యువెలరీ కానీ ఏదైనా సరే మనం త్వరగా పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. అంటే మనం ఎత్తుక్కొని అంటే ఏ ఐటమ్ తీసుకోవాలి, ఏ శారీ కట్టాలి, ఏ జ్యువెలరీ కట్టాలి, పొద్దున్నే మనం వాటి మీద టైం పెడితే మనకేమవుతుందంటే ఫంక్షన్కి లేట్ అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే మీరు ఫంక్షన్కి త్వరగా వెళ్ళాలి, టైంకి వెళ్ళాలనుకుంటే నైటే ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవాలన్నమాట. సో నేనైతే అదే ప్రిపరేషన్స్లో ఉన్నాను. ఇంకా అయితే ఫుడ్ తినాలి, ఇంకా త్వరగా అయితే పడుకోవాలన్నమాట. పిల్లలు అయితే ఫుడ్ తింటున్నారు. వాళ్ళ బట్టలు కూడా నేను తీసి రెడీగా పెడతాను. అంటే మార్నింగ్ ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా ఒక రెడీగా పెడితే వాళ్ళు స్నానం చేసి ఆ బట్టలు అయితే వేసేసుకుంటారు. లేదనుకోండి నన్ను పద్దాకడ పిలిచి అమ్మ ఏ బట్టలు వేసుకొని నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారన్నమాట. సో అందుకనే వాళ్ళకి రెడీగా అయితే పెట్టేస్తూ ఉంటాను. ఇంకా నావి కూడా అన్నీ రెడీగా అయితే పెట్టిస్తూ ఉంటాను. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తామండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనైతే ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఫంక్షన్కి బాగుంటుంది కదా అని చెప్పేసి. ఈ శారీని నేను అంతకుముందు గృహప్రవేశాన్ని కట్టుకున్నాను. గృహప్రవేశం వీడియోస్ అయితే రాలేదు మీ ముందుకి. ఒక టీజర్ అయితే ఉంది, బట్ సాంగ్ పోస్ట్ చేస్తే కాపీరైట్ పడిద్దని చెప్పేసి నా సాంగ్ అయితే పోస్ట్ చేయదన్నమాట. సో దానికి ఏదైనా మ్యూజిక్ యాడ్ చేసి అయితే మీకు ఖచ్చితంగా ఆ గృహప్రవేశం వీడియో అయితే మీ ముందుకు తెస్తాను. సో అప్పుడు ఆ గృహప్రవేశం టైంలో ఈ శారీ అయితే కట్టుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఈ శారీ. సో మళ్ళీ దీన్ని ప్రిఫర్ చేస్తున్నాను. గాయస్, ఇవన్నీ వచ్చేసి నా బ్యాంగిల్స్ అన్నమాట. సో నేను సెట్ చేసుకున్న కొన్ని బ్యాంగిల్స్, ఇంకో సెట్ కూడా ఉంది. అదేంటంటే ఇంతవరకు వెల్వెట్ బ్యాంగిల్స్ వచ్చాయి కదా, ఆ సెట్ అయితే ఉందన్నమాట. ఇవి వచ్చేసి స్టోన్స్ అలా ఉంటాయి, ఇలా స్టోన్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవైతే కొత్తగా తీసుకున్నాను. ఇవి బాగా ట్రెండ్ అవుతుంది కదా, చాలా బాగుంటున్నాయి ఇవి. ఇదైతే మల్టీ కలర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఇది ఒక సెట్ అయితే తీసుకున్నాను. ఇవైతే నేను వేటి మధ్యలో అయినా సరే వేసేస్తూ ఉంటాను అనమాట. ఇలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు బాగా ఉపయోగపడుతుంది. సో ఇవైతే ఒకటి తీసుకుంటాను. అండ్ వీటితో పాటు ఇలా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే బాగా ట్రెండ్ అయినాయి. అసలు చాలామంది వేస్తున్నారన్నమాట. సో అందుకే ఈ యొక్క రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఇదొక తీసుకున్నా, అండ్ ఇదొక సెట్ ఒకటి తీసుకున్నా, అండ్ ఇదొక సెట్ ఒకటి తీసుకున్నా. ఇలా 3 సెట్లు తీసుకున్నా. అయితే దీంట్లోనే 2 స్టోన్స్ వస్తాయి, అండ్ దీంట్లో అయితే స్టోన్స్ రావు. ఓన్లీ ఇలాంటి సన్న పూసలాగా వస్తుందన్నమాట. ఇది కూడా అంతే అన్నమాట. బట్ ఒక్కొక్క క్వాలిటీ వచ్చింది. ఈసారి కన్ఫామ్కి ఒక ప్లేస్లోనే తీసుకుందాం ఫిక్స్ అయినది. అసలు క్వాలిటీ అంత బాగాలేదు. ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది. ఇది కూడా బాగుంది క్వాలిటీ. సో ఈ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ నా దగ్గర ఈ 3 ఉన్నాయి. అండ్ ఈ మోడల్ ఒకటి బాగుంటుంది కాబట్టి ఇది కూడా ఒక సెట్ అయితే సెట్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ నార్మల్ స్టోన్స్ బ్యాంగిల్స్ అన్నమాట. చూడండి, ఈ బ్యాంగిల్స్ అయితే నేను సైడ్ బ్యాంగిల్స్ లాగా ఏట్ల కన్నా యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ప్రతి దాంట్లోకి ఇట్లయితే యూస్ చేస్తూ ఉంటాను. ఇలా అయితే సెట్ చేసి పెట్టుకున్నాను నా బ్యాంగిల్స్ బాక్స్ అనమాట. ఈ బాక్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానమాట. యాక్చువల్లీ నేను తీసుకున్న ఈ బాక్స్ గురించి వీడియో అయితే చేశాను. నేను మీషోలో తీసుకున్న కొన్ని ఐటమ్స్ అయితే వాటిలో ఒకటైతే ఈ బాక్స్ అనమాట. సో ఆ మీషో సంబంధించిన వీడియో అయితే నెక్స్ట్ వస్తుందన్నమాట. డెఫినెట్గా చూడండి. క్వాలిటీ ఎలా ఉంది అండ్ కాస్ట్ ఎంత ఉంది ఏంటి అనేది మొత్తం ఈ వీడియో అయితే ఉంటుంది. మీకు ఇంకో బ్యాంగిల్స్
బాక్స్ అయితే చూపిస్తాను. బ్యాంగిల్ సెట్ అనమాట, బ్యాంగిల్ బాక్స్. దీంట్లో ఏంటంటే ఓన్లీ వెల్వెట్ బ్యాంగిల్సే ఉంటాయి, అన్ని కలర్స్ ఉంటాయి అనమాట. ఈ సెట్ నేను మీషోలోనే తీసుకున్నాను, చాలా బాగా వచ్చినాయి. వీటిని నేను ఇందాక చూపించిన సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, మీకు చూపిస్తాను ఆగండి. వీటిలో ఈ సైడ్ బ్యాంగిల్స్ వేస్తూ ఉంటానన్నమాట. చాలా బాగుంటాయి, కలర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. అన్ని మంచి మంచి కలర్స్ ఇచ్చాడనమాట, మనకు ఉపయోగపడే కలర్సే ఎక్కువ ఇచ్చాడు. సో అందుకని ఈ సెట్ అంతా ఇలా ఉంచేసాను అనమాట. ఏ శారీస్ కావాలన్నా గబుక్కుని తీసుకొని మనకి సైడ్ బ్యాంగిల్స్ యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఈ సెట్ కూడా నాకు 240 ఎంతో పడింది, ఇప్పుడు ఎంత ఉందో మనకైతే తెలీదు. అంతకుముందు వీడియోస్లో పెట్టాను, బట్ చూసుంటారో లేదో తెలియదు కాబట్టి ఈసారి కన్ఫామ్గా కాస్ట్ అయితే మెన్షన్ చేస్తాను. సో ఇది ఒక బాక్స్ సెట్ అనమాట. ఇలాంటి ఫ్లైన్ బ్యాంగిల్స్ ఏ తీసుకున్నా సరే దీంట్లో పెడతాను, ఎందుకంటే ఏ శారీస్ మీదకైనా ఏ డ్రెస్సెస్ మీదకైనా ఈజీగా తీసుకొని ఇలాగా పేరప్ చేసుకొని వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇలాగ ఈ బాక్స్లో అయితే పెట్టుకున్నాను అనమాట. కోర్స్ తెలుసు కదా, గర్ల్స్ అంటే ఈజీగా ఇలాంటి బ్యాంగిల్ సెట్స్ బోలని ఉంటాయి. రేపు వేసుకుంటున్నాను అనుకుంటున్నాను గైస్. యాక్చువల్లీ ఇది వచ్చేసి రామ పరివారంది హారం అనమాట. సో చాలా బాగుంటుంది, రేపు శారీకి అయితే బాగా మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇదైతే తీసుకుంటున్నాను. వేసుకుందామని బయటకు అయితే తీసుకున్నాను అనమాట. చూడండి, మిడిల్లో అయితే చాలా బాగా వచ్చింది. రామ పరివారంది ఇలాగా, అంటే రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ఇలా ముగ్గురు కలిసి ఉన్నాయి అయితే వచ్చినాయి అనమాట. మిడిల్లో రెడ్ కలర్ స్టోన్ అయితే ఇచ్చాడు, అండ్ వైట్ కలర్ స్టోన్తో ఇలాగ ఫ్లవర్ లాగా ఇచ్చాడు అనమాట. అండ్ పైన కింద కూడా ఇలా పర్ల్స్తో అయితే ఇచ్చాడు. చాలా బాగుంటుంది, నాకు ఇదంటే చాలా ఇష్టం అనమాట. రేపు శారీ మీదకి ఇది బాగా మ్యాచ్ అవుద్దని చెప్పేసి ఇదైతే తీసి రెడీగా అయితే పెట్టుకుంటున్నాను. సో మార్నింగ్ వెతుక్కునే పని ఉంది కాబట్టి ఇది ఈజీగా ఉంటుందని చెప్పేసి తీసుకొని అయితే పెట్టుకుంటాను. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే వీటికి సంబంధించిన కాకుండా గోల్డ్ అని పెట్టుకుందామని చూస్తున్నాను అనమాట. సో అందుకే ఇదైతే తీసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఇంకొక నెక్లెస్, ఇది లోన్ పెట్టేయాలి. సో ఈ బాక్స్లో ఉంది, ఇంకా సరేలే అని చెప్పేసి ఇలా అయితే బాక్స్ రూపాన్ని అయితే బయటకు తీసేసాను అనమాట. ఇది లక్ష్మీదేవి వచ్చింది, చాలా బాగుంటుంది గైస్. ఇది కూడా మ్యాట్ ఫినిష్ అనమాట. ఇది అసలు చాలా సంవత్సరాలు అయింది ఇది తీసుకొని, కానీ కలర్ అయితే అసలు ఏం పాడలేదు, సేమ్ యాస్టీజ్ అలాగే ఉందనమాట. చాలా బాగుంది. సో ఇది దేంట్లో తీసుకున్నా నాకైతే కరెక్ట్గా గుర్తులేదు, కింద అయితే నాకు గుర్తుంటే మెన్షన్ అయితే చేస్తాను. స్టోన్స్ అవి కూడా చాలా బాగా ఇచ్చాడు, వైట్ స్టోన్స్ కానీ అవన్నీ చాలా బాగా ఇచ్చాడు. అసలు క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇలాంటివి ఇప్పుడు కొంచెం రెప్లికాస్ కూడా వస్తున్నాయి అన్నమాట. బట్ మ్యాట్ ఫినిష్ మనకి ఎన్నాలేసిన ఇలాగే ఉండాలనుకుంటే మంచి క్వాలిటీయే తీసుకోవాలి. నాకైతే అప్పుడు 1100 ఎంతో పడింది. ఇప్పుడైతే మీషోలో వాటిలో అయితే కొంచెం తక్కువగానే వస్తుంది ఈ టైప్ జ్యువెలరీ అనమాట. సో ఇంకా ఈ బాక్స్ అయితే రెడీగా అయితే పెట్టుకున్నాను, బ్యాంగిల్స్ రెడీగా పెట్టుకున్నాను, అండ్ శారీ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ లెగ్సి రెడీ అవ్వడమే అనమాట. గుడ్ మార్నింగ్. సో నైట్ అంతా ప్రిపరేషన్ చేసుకున్నాం కదా, ఇంకా మార్నింగే లెగ్చి రెడీ అయిపోయిన అనమాట. ఇది వచ్చేసి నా ఇవాళ ఫంక్షన్ శారీ అనమాట. ఇది యాక్చువల్లీ నేను గ్రోప్రేషన్ కూడా వేసుకున్నాను, సో అందుకే మళ్ళీ ఒకసారి వేసాను అనమాట. గ్రోప్రేషన్ వీడియోస్ నేను పెట్టలేదు, అంటే నేను షూట్ చేయలేదు.
వీడియో తీసినవి ఉన్నాయి కానీ పెడతాను, డెఫినెట్గా ఒకసారి చూడండి. ఇంకా ఆ శారీ అనమాట, ఇది రెడ్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ అంచులాగా వచ్చిందనమాట. సో దీనికి నేను ఈ అంచు తీసుకొని అయితే చేపించాను, బయట తీసుకొని దీనికి ఇలా అటాచ్ చేపించాను అనమాట. చాలా బాగా వచ్చింది. అంటే మగ్గం వర్క్స్ ఎప్పుడు చేపిస్తున్నాం కదా, ఇలా కొంచెం డిఫరెంట్గా చేపిద్దామని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఈ హ్యాండ్కి నేను ఇక్కడ ఇలా పెట్టించాను అనమాట. అండ్ ఈ పూసలు ఉన్నాయి కదా, ఈ పూసలు అవి కూడా నేను తీసుకొని అటాచ్ అయితే చేపించాను. సో నా శారీ అయితే ఇది. యాక్చువల్లీ జ్యువెలరీ అయితే నేను నిన్న హారం చూపించాను కదా, ఆ హారం పెట్టుకుందాం అనుకున్నాను, బట్ చాలా హెవీగా అనిపించింది. సో అందుకే ఈ చిన్ని చోకర్తో అయితే సెట్ చేస్తాను అనమాట. సో ఫుల్గా అయితే నా టోటల్ లుక్ అయితే ఇది. ఇంకా అందరం కలిసి ఇంకా వెళ్ళడమే అనమాట. టైం అయితే చాలా అయిపోయింది, 10 అయిపోయింది. సో మేము ఇంకా బయలుదేరిపోవాలి. మినిమం 1:30 పడుతుంది విజయవాడకి. సో అందుకని ఇప్పుడైతే బయలుదేరిపోవాలి. అందరూ రెడీ అయిపోయాం, ఇంకా బయలుదేరడం అనమాట. అందరం కలిసి 10:15కి అయితే బయలుదేరిపోయాము. ఇంకా పిల్లలు, నేను, మా అమ్మ అందరం కలిసి వెళ్తున్నాము. మధ్యలో అయితే మా వదిన ఉంది, సో తను కూడా పికప్ చేసుకొని ఇంకా అందరం అయితే బయలుదేరుతాం అనమాట. మేము వెళ్ళే ఊరు వచ్చేసి విజయవాడ. మాకు జస్ట్ ఒక 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. జస్ట్ 1:30 టైమే పడుతుంది అనమాట. సో కానీ ఫంక్షన్ త్వరగా అవుతుంది, మనం వెళ్ళేసరికి 11:30 అలా అవుతుందని చెప్పేసి కొంచెం త్వరగా వెళ్తే బాగుంటుంది కదా అనుకున్నాము, బట్ లేట్ అయిపోయింది. హలో గైస్, యాక్చువల్లీ ఫంక్షన్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయింది. మేము వెళ్ళి వచ్చేసరికి ఇంత టైం అయిందనమాట. ఎండ అయితే చాలా బాగా ఉందనమాట. అసలు వేడి వచ్చేసింది. మా కారు ఏసీ కూడా అటు ఇటుగా వచ్చిందనమాట, ఫుల్గా రాలేదు, అంత వేడి ఉంది బయట. సో ఫైనల్లీ ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంటికైతే వచ్చేసి ముందు అర్జెంటుగా అయితే శారీస్ అవన్నీ మార్చేసుకున్నాను అనమాట, కొంచెం ఫ్రీగా ఉంటుందని. మీకు ఇవి నచ్చిందని అనుకుంటున్నాను గైస్. నచ్చితే లైక్ చేయండి గైస్, కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా ఉంటాను మరి. బాయ్.